Students, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అమాంగ్ ఆర్థో మెటా అండ్ పారా నైట్రోఫినాల్స్ విచ్ వన్ హ్యాస్ లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్. లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ మనం చెక్ చేయాలి అంటే దేంట్లో అయితే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుందో దానికి లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూడండి, ఆర్థో పొజిషన్లో ఉంటే ఇంట్రామాలిక్యులర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆర్థో, దిస్ ఈజ్ మెటా, దిస్ ఈజ్ పారా. సో ఆర్థో పొజిషన్లో ఉంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ డెల్టా మైనస్, డెల్టా ప్లస్. సో హియర్ ఇట్ ఈజ్ మైనస్, హియర్ ఇట్ ఈజ్ ప్లస్. ఈ ప్లస్కి మైనస్కి హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. నెక్స్ట్ ఇవి రాసినప్పుడు ఈ టూలో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఎట్లా రాయాలి అంటే వీటిని జస్ట్ రివర్స్ చేయండి. సో ఇక్కడ NO2 రాయండి, ఇక్కడ OH రాయండి. సో ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్కి, ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్యలో వచ్చింది కాబట్టి సో దిస్ ఈజ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇక్కడ సేమ్ మాలిక్యూల్లో వచ్చింది కాబట్టి ఇది ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇది కూడా ఇంటరే. సో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉన్న బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉన్న బాయిలింగ్ పాయింట్స్ తక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉన్న వాటిని మనం స్టీమ్ డిస్టిలేషన్ చేయొచ్చు. స్టీమ్ డిస్టిలేషన్. సో విచ్ కెన్ బి స్టీమ్ డిస్టిలైజ్డ్ అంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని చెప్పాలి. విచ్ ఈజ్ హ్యావింగ్ లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉన్న వాటికి లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుందని చెప్పాలి. సో మన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.